ఎస్, ప్రపంచ ఛాంపియన్ మన హంపి. ప్రపంచ ర్యాపిడ్ చేజ్ విజేతగా తెలుగు తేజం, రెండోసారి టైటిల్తో కొత్త చరిత్ర. ద్రోణపల్లి హారిక, అర్జున్లకు 5వ స్థానం. తెలుగు తేజం చేస్ ధృవతార కోనేరు హంపి విశ్వ వేదికపై అద్భుత ప్రదర్శన కనబరిచింది. న్యూయార్క్లో జరిగిన ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచి అదరహో అనిపించింది. మొత్తం 11 రౌండ్లకు గాను 8.5 పాయింట్లు సాధించిన హంపి అగ్రస్థానంలో టైటిల్ కైవసం చేసుకుంది. 37 ఏళ్ల హంపికి ఇది రెండో ర్యాపిడ్ ప్రపంచ టైటిల్ కావడం. 2019లోను కూడా విజేతగా నిలిచిన హంపి చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెన్జూన్ తర్వాత ఈ టోర్నీని 1 కంటే ఎక్కువ సార్లు గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మరో తెలుగు అమ్మాయి ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓపెన్ విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల వొలోదార్ ముర్జిన్ ర్యాపిడ్ ఛాంపియన్గా అవతరించాడు. టైటిల్ ఫేవరెట్గా పోటీ పడ్డ అర్జున్ ఇరిగేసి 9 పాయింట్లతో 5వ స్థానానికి పరిమితమవగా ప్రజ్ఞానంద 8.5 17వ హర్ష్ భారత్ కో టీం అండ్ అలాగే 98వ స్థానంలో 98వ స్థానాలతో నిరాశపరిచారు. ఇట్లా చాలామంది ఉన్నారండి తారలు. మహిళలు గొప్ప గొప్ప స్థానాల్లోకి ముందరికి వెళ్తూ ఉన్నారు. సో చెస్ ఛాంపియన్గా ప్రపంచ ఛాంపియన్గా ఒక మహిళ రాణించింది, మన తెలుగు తేజం రాణించింది. సో గర్వకారణం, ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక్కొక్కరు ముందరికి రావాలి, ధైర్యంగా ముందడిగేయాలి. సో తను అలా వచ్చింది, ఛాంపియన్ దాకా అయ్యింది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు తనకి. అందుకే నేను అంటా ఎప్పుడు సెల్యూట్ ఉమెన్ అని. నో డౌట్ చాలా కష్టం. అన్ని టోర్నమెంట్స్ ఒకవైపు, అన్ని గేమ్స్ ఒకవైపు, చెస్ ఒకవైపు అండి. ఇక చెస్ని జయిస్తే ఇక మన జీవితంలో ఏమైనా జయించినట్టే. అంటే అంత మైండ్ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. కంగ్రాచులేషన్స్ హంపి గారు. రైతు భరోసా ఎవరికి? సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా? ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంగతి ఏంటి? సింగరేణి 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుంటే ఇవ్వద్దు. కట్ ఆఫ్ను ఏ ప్రాతిపదికన నిర్ణయిద్దాం. బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ. మరికొన్నిసార్లు సమావేశం కావాలని నిర్ణయం. సమగ్ర అధ్యయనం తర్వాతే కేబినెట్కు సిఫార్సు. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలున్న భూములను వదిలేసి సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇద్దామా? ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో ఏ వర్గాలను మినహాయించాలి? ఎవరికి ఇవ్వాలి? సింగరేణి ఉద్యోగులకు 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వచ్చా? ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి వంటి పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సుదీర్ఘంగా చర్చించింది. సమావేశంలో తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఉపసంఘం పలు అంశాలపై చర్చలను ప్రారంభించింది. గతంలో ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలు అధికారులు తయారు చేసిన నివేదికలపై చర్చించారు. ఉపసంఘం చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో కూడా ఇదే ఉంది. నిజంగా భట్టి గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు తెలంగాణకి, అండ్ అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు భట్టి గారు. రైతు భరోసా ఆగిపోవడంతో అంటే చాలామందికి గత ప్రభుత్వం రైతులకు అలవాటు చేసింది రైతు బంధు. సో దాన్నే మీరు రైతు భరోసాగా మార్చి ఉన్న ఇస్తామన్న 5,000 ఇస్తానన్న 15,000 పక్కన పెడితే మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5,000 కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే మీ ఫైనాన్షియల్ స్టైల్ ఏమైనా దెబ్బతిన్నదా, లేకపోతే మీకు తెలియట్లేదా?
సంపద సృష్టించడంలో తెలంగాణ ఫెయిల్ అవుతుందా? ఎక్కడ వెనుకబడి ఉన్న మార్కెట్ కూడా మొత్తం తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా లే ఆఫ్లు ఉన్నాయి, చాలా ఇబ్బందిగానే ఉంది. కానీ తెలంగాణలో ఇంకా ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్ మొత్తం కూడా డౌన్ అయిపోయింది. సో ఒక ఫైనాన్స్ మినిస్టర్గా మీ బాధ్యత ఏంటి తెలంగాణ రాష్ట్రం పట్ల? సో వీళ్ళకి ఇస్తామన్నటువంటి రైతు భరోసా 15,000 దేవుడు ఎరుగు 5,000 ఇవ్వట్లే. ఎస్, మీరన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇది పక్కన పెడితే గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీకుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 ఎకరాలు ఉన్నాయి అనుకుందాం బట్టి గారు. సో మీకున్నటువంటి 100 ఎకరాల్లో మీకు రైతు భరోసా అవసరమా? అవసరం లేదు. అట్లాగే 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్లకు, ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికి కూడా రైతు భరోసా అవసరం లేదు. వాళ్ళకి ఇవ్వకండి. రైతు బంధు కానీ రైతు భరోసా కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ముఖ్యమంత్రులకు రైతు భరోసా అనేది అవసరం లేదు. నిజంగా వ్యవసాయం చేసుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి నా రైతు సోదరులు ఉన్నారో, మా రైతన్నలు ఉన్నారో, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, అట్లాస్ట్ 40 ఎకరాలు, లేకపోతే అట్లీస్ట్ 30-40 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసాని ఇవ్వండి. మిగతా వాళ్ళకి రైతు భరోసాని ఆపేస్తే సగం డబ్బులు మిగులుతాయి. మీరు చేయాల్సింది ఇది. రైతు బంధు అనే కాన్సెప్ట్ చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, దాంట్లో నో డౌట్, చాలా మంచి కాన్సెప్ట్. ఏదో ఒక రూపంలో రైతులకు దానివల్ల మేలు జరిగింది. కానీ ఎక్కడైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎం వీళ్ళందరూ కూడా రైతు బంధులు వాడుకున్నారో, రైతు బంధులు వాళ్ళకు కూడా పడ్డాయో, సో అది తప్పంటున్నా. దానివల్ల ఎంతో డబ్బు మిగులుతుంది తెలంగాణకి. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంకా దేనికన్నా ఖర్చు పెట్టచ్చు, లేకపోతే ఇంకెక్కువ మంది రైతులకే ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టచ్చు. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు వెనుకబడుతున్నారో మీరు ఆలోచించండి. ఎవరైనా మంచి సలహాదారులను పెట్టుకోండి ఫైనాన్స్కి. సో మళ్ళా ఐసిఐసిఐ బ్యాంకులో 10,000 కోట్లు అప్పు చేస్తారు. ఉన్న భూములన్నీ మీరు తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు చేస్తున్నారు. మన తెలంగాణ ఇన్కమ్ ఎంత అంటే 2 లక్షల కోట్లు అంటారు. ఈ 2 లక్షల కోట్లు కాకుండా మళ్ళీ 10,000 కోట్లు తెచ్చుకున్నారు ఐసిఐసిఐ బ్యాంకులో. అంటే మీరు ప్రజలను అడగకుండా, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజల మద్దతు తెలిపారు, ప్రజలకు ఏం చెప్పారు, అట్లీస్ట్ ఒక కమిటీ ఏర్పాటు చేయరు. దానికి మాత్రం డైరెక్ట్గా సంతకాలు పెట్టి క్యాబినెట్లో ఎస్ 10,000 కోట్లు శాంక్షన్ అప్పు చేస్తున్నాం ఐసిఐసిఐలా అని చెప్పి తీసుకొస్తారు. మరి ఆ 10,000 కోట్లు దేనికోసం? రైతు భరోసా కోసమేనా, లేకపోతే రుణమాఫీ కోసమా, దేనికోసం? మరి వస్తున్నటువంటి ఇన్కమ్ ఏమైంది? మనకి వస్తున్నటువంటి ఇన్కమ్ ఎటుపోతుంది? ప్రాఫిట్స్ ఏమైతున్నాయి? సో ఇన్ని అడుగుతుంటే మళ్ళీ దానికి సమాధానం ఉండదు.